హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదా, అందుకే ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చిరండి. మార్నింగే చికెన్ తీసుకొచ్చిరు. ఈరోజైతే చికెన్ కర్రీ అయితే వేస్తున్నా అండి. మా ఇంట్లో అయితే ఈరోజు అయితే చికెన్ కర్రీ అండి. మీరు అందరూ ఏమేమి కర్రీస్ చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. చూడండి, చికెన్ చూస్తేనే మీ అందరికి కూడా నోరూరిపోతుందండి, నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రెడ్గా చికెన్ కర్రీ కనబడితే ఎవరికైనా నోరూరిపోతుంది కదా. కారం అయితే ఈసారి చాలా రెడ్గా ఉన్నదండి. అసలు నాన్ వెజ్ కర్రీస్ ఇట్లా వండుతుంటేనే రెడ్గానైతే కనిపిస్తున్నాయి. ఈసారి అయితే బాగా అనిపించిందండి. కారపొడి అస్సలు ఘాటుగా కూడా లేదు. ఇంకా చూస్తుంటే మాత్రం రెడ్ కలర్గా ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ అయితే రెడ్ కలర్గా ఉంటేనైతే బాగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇంకా నాకైతే ఇట్లా రెడ్గా ఉన్నప్పుడు నాన్ వెజ్ కర్రీలు అయితే బాగా అనిపిస్తాయి. ఇంకా కొంచెం సూపుగానే వేస్తున్నా అండి, ఎందుకంటే నేనైతే పప్పు నానబెట్టేసిన, పొట్టు పెసరపప్పు. నైట్ అయితే ఈరోజు అయితే గారెలు వేద్దామని అయితే పొట్టు పెసరపప్పు నానబెట్టేసిన, అందుకే చికెన్ కొంచెం సూపుగా చేస్తున్నా అండి. ఇంకా అంటాం కదా అండి, కోడి కూర చిల్లి గారె అని, ఆ పద్ధతిలో అయితే ఈరోజు అయితే చేస్తున్నా. ఇంకా ముందైతే పప్పు అయితే మొత్తం కడిగేసి మిక్స్ అయితే పట్టేసిన, తర్వాతనైతే ఇలా ఏమున్నా లేకపోయినా కొత్తిమీరను కరివేపాకు అయితే ఉండాలండి మోస్ట్గానైతే. ఎందుకంటే వాటితోటే మనకు మంచి ఫ్లేవర్ టేస్ట్ అనిపిస్తూ ఉంటాయి కదా. కానీ దేనికి అదే వేస్తేనే బాగుంటాయి కదా అండి. ఆనియన్ అయినా ఇంకా జీలకర్ర వెల్లుల్లి అయినా. ఇంకా సాల్ట్ అయితే మెయిన్ అండి, సాల్ట్ లేని అసలు ఏమీ తినలేము మనం. చూడండి, మొత్తం అయితే ఇట్లా ఆకు అయితే వేసేసి మొత్తంగానైతే ఇట్లా కలుపుకోవాలండి. ఇంకా లేదు అనుకుంటే కొంచెం పాలకూర కానీ ఇట్లా బచ్చలాకు కానీ ఏదన్నా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి, ఇంకా ఇష్టంగా తినాలనుకునే వాళ్ళు. పిల్లలకైతే ఆకుకూరలు తినని వాళ్ళకైతే ఇట్లా వేసి ఇస్తే చాలా మంచిది కదా. కలిపేసుకొని అయితే మొత్తానికైతే ఇట్లానైతే ఒక ఓల్ పెట్టుకుంటానైతే వేస్తున్నా అండి. చిల్లిగార అంటే చిల్లి అయితే ఉండాలి కదా, అందుకే నేనైతే ఇట్లా ఓల్స్ అయితే పెట్టేసి వడల్లాగానైతే వేస్తున్నా అండి. కానీ చాలా టేస్టీగా ఉంటాయండి పొట్టు పెసరపప్పుతోటి గారెలు అయితే. అప్పటికప్పుడు ఇట్లా వేడి వేడి వర్షం పడుతుంటే వేడి వేడిగా తింటుంటేనైతే ఇంకా చాలా టేస్టీగానైతే ఉంటాయి. ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుందండి. కానీ నేను నైటే నానబెట్టేసిందండి, మార్నింగ్ ఎట్లా చికెన్ తీసుకొస్తారు కదా అని. ఏదన్నా సండే అంటేనే ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే కంపల్సరీ తీసుకొస్తారు కదా, అందుకే నేనైతే మా పప్పు అయితే నానబెట్టేసిన. చూడండి, ఇట్లా క్రిస్పీగానైతే ఉంటాయండి, పొట్టుతోటి వేస్తాం కాబట్టి. ఎక్కువ శాతం పొట్టుతోటి మనకు చిరుధాన్యాలే మనకు హెల్దీ ఉంటాయి కదా, అందుకే ఎక్కువ శాతం అయితే నేను పొట్టుతోటి తినేటివి ట్రై చేస్తూ ఉంటానండి. కానీ ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి, కానీ ఎప్పుడైనా ఒకసారే కదా మనం ఇట్లా ఆయిల్ తినేటి అని, ఎప్పుడైనా ఒకసారి అయితే ఇట్లా వేస్తూ ఉంటాం. చూడండి, ఇట్లా కొంచెం రెడ్ కలర్గా వచ్చేటట్టు, గోల్డ్ కలర్గా వచ్చేటట్టు అయితే కాల్చుకోవాలి. చాలా క్రిస్పీగానైతే ఉంటాయండి. ఇక్కడ చికెన్ అయితే అయిపోవచ్చింది, కొంచెంగానైతే ఇంకా సిమ్లో పెట్టేసిన, కొత్తిమీర కూడా వేసేసిన అండి కర్రీలో. పిల్లలకి ఇట్లా ఉంటేనైతే నేనైతే ఇవి వేయకపోదును, ఎందుకంటే మా పాప అయితే ఇవి తినదండి, అందుకే ఉంటే పూరీలు వేస్తూ ఉంటా. పిల్లలు అంటే ఎందుకో ఇవి తినరు, పూరీలు అయితే ఎక్కువ తింటూ ఉంటారు కదా, అందుకే పిల్లలు ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా నేను పూరి వేస్తూ ఉంటానండి. ఇంకా మా వారు అన్నారు కదా, నిన్న అసలు ఏమి మధ్య గారెలే వేయట్లేదు అని నిన్న ఈవినింగ్ అన్నారండి. కానీ మనం అప్పటికప్పుడు చేసేటివి కాదు కదా ఇవి అని, ఈరోజు మార్నింగ్ చేద్దామని అయితే ఇంకా నైట్ అయితే నానబెట్టేసిన. ఇంకా ముందైతే మా వారికి అయితే ఇస్తున్నా అండి, ఎందుకంటే తనకు షాప్కి వెళ్ళే టైం అవుతుంది కదా, అందుకే మార్నింగ్ తీసుకొస్తే నేనైతే తొందరనే రెడీ చేస్తాను అండి. ఎంత హడావిడిగా చేసినా కూడా టైం అయితే అయితేనే ఉంటుంది కదా. ఇంకా మా వారికి అయితే ఇచ్చేసి తర్వాత టీ పెట్టేస్తున్నా అండి. వాళ్ళు తిని వెళ్తేనే కదా అండి మనకు కూడా కొంచెం ఇట్లా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు తినకుంటే వెళ్ళినా కూడా మనకేం ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అంత హడావిడి అయితే పనులైతే టక్క టక్క చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే పొద్దున పనులు కావాలి, పూజ కావాలి,
ఇంకా టిఫిన్ కావాలి, బాక్స్ పెట్టాలి, అవన్నీ చేయాలంటే ఎంత హడావిడి పనులు ఉంటాయండి. ఎంత మార్నింగ్ లేచినా కూడా హడావిడిగానైతే పనులు అయితేనే ఉంటాయండి. ఇప్పుడైతే ఎక్కువ శాతం అయితే వర్షాకాలం అయితే ఇట్లాంటి మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటాం కదా. వేడి వేడిగా తినాలి అని వర్షాలు పడుతుంటే ఇట్లా ఇంకా పప్పు గారెలు కానీ ఇంకా పకోడీ కానీ మిర్చీలు కానీ అట్లా చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఒకటైతే టేస్ట్ చూసిన అండి, చాలా బాగా అనిపించినాయండి. ఇట్లా వేడి వేడి తింటా ఉంటేనే కదా బాగుంటాయి అని నేనైతే ఒకటైతే తిని చూసిన. నాకైతే భలే టేస్ట్ అనిపించినాయి అండి. ఎందుకంటే పొట్టు పెసరపప్పు అంటేనే ఇష్టంగా తింటామండి. అవి క్రిస్పీగా ఉంటాయి, తింటుంటే కూడా అసలు ఇట్లా తినాలనిపిస్తూనే ఉంటుందండి. నాకైతే బాగా ఇష్టం అండి. ఇంకా చికెన్ తోటి అయితే మరీ ఇష్టం. ఇంకా మా వారు కూడా ఆల్రెడీ తినేస్తున్నారు, అయిపోవచ్చింది. ఇంకా అయిపోయింది కూడా అండి. ఇంకా టీ పోసిస్తే అయిపోతుంది. టీ కూడా మరిగిపోయింది. ఇంకా చాలాసేపు మరుగుతేనే కదా టీ కూడా టేస్ట్ వస్తుందని కానీ మేము తాగడానికి ఒక 10 నిమిషాల ముందే టీ పెట్టేస్తానండి. అంతే కదా అండి. ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది 2 చేతులు కాదు 4 చేతులు ఉంటే అయిపోవు అనిపిస్తా ఉంటది లేడీస్‌కి. ఎన్ని పనులు చేసినా ఇంకొక పని అక్కడ ఉంటూనే ఉంటది కదా. అట్లాంటప్పుడు అట్లా అనిపిస్తా ఉంటది. ఇంకొక 2 చేతులు ఉంటే బాగుండు అని. నాకైతే అట్లా అనుకోని నేనైతే నవ్వుకుంటా ఉంటా. ఎందుకంటే ఎంత పని చేసినా ఏదో ఒక పని మళ్ళీ ఉంటూనే ఉంటది. ఇవి చేస్తూ మళ్ళీ ఇటు టీ పోస్తూ అటు అవన్నీ సర్దుకుంటూ ఇంకా వెంటనే అన్ని పనులు కావాలని అన్ని సర్దుకుంటూ అవైతే చేస్తూనే ఉన్నా అండి. ఇకనైతే అవన్నీ చేసుడు అయిపోయింది, తినుడు కూడా అయిపోయింది. మా వారు కూడా వెళ్ళిరు కదా. ఇక నేనైతే చేస్తా ఉంటే అమ్మ అయితే గిన్నెలు ఏమన్నా ఉన్నాయేమో తోమేస్తా అని వచ్చింది. ఇంకా అందరం తినేసినాక మళ్ళీ ఇక పని ఉంటుంది కదా అండి, మళ్ళీ అవి సర్దడం అన్నీ క్లీన్ చేయడం అదే కదా పని లేడీస్కి. అందుకే ఇంకా మిగిలిన అన్ని గిన్నెలనైతే సర్దేసిన ఇక్కడనైతే అమ్మ అయితే గిన్నెలన్నీ తోముతా ఉంది. ఇక నేనైతే సర్దినవి అన్ని గిన్నెలు మళ్ళీ సింక్లో వేసేసి ఇక స్టవ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటేనే కదా మనకైతే కిచెన్ అయితే నీట్గా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడనైతే అమ్మ గిన్నెలు తోముతా ఉంది. నేను వంట చేస్తుంటే అమ్మ వచ్చి అయితే గిన్నెలు తోముతూ ఉంటుంది. ఇంకెప్పుడైనా అంతేనండి, అమ్మలంటే అంతే కదా, ఎప్పుడు కూతుర్లకు వెళ్ళిపోయాలని చూస్తూ ఉంటారు కదా. ఇక నేనైతే సింక్లో గిన్నెలన్నీ వేసేసి ఇక్కడనైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. గ్యాస్ ఎంత నీట్‌గా పెట్టుకుంటే మన కిచెన్‌లో అంత ప్రశాంతంగా అనిపిస్తది గదా. ఎంత పనులైనా గూడా ఇల్లంతా నీట్‌గా గ్యాస్ స్టవ్, కిచెన్ అంతా నీట్‌గా ఉంటేనే గదా మనకు గూడా పనులయిపోయినట్టు అనిపిస్తా ఉంటది. ఇంకా టిఫిన్ అయిపోయింది, టీ గూడా తాగడం అయిపోయింది. ఇంకా పనంతా అయిపోయింది గదా. ఇంకా గిన్నెలు తోమేస్తే అమ్మ గూడా స్నానం చేసేస్తది. అప్పుడు పని గూడా అయిపోతా ఉంటది. ఇంకా అంతే గదా అండి, లేడీస్ అంటే ఎంత మార్నింగ్ లేచినా గూడా ఎంత చకచక పనులు చేసుకున్నా గూడా ఏదో ఒక పని అయితే మిగిలిపోతూనే ఉంటది కదా. అంతా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసిన, అమ్మ కూడా గిన్నెలు అయితే తోమేస్తా ఉన్నది. ఒకసారి అంతా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటే పని కూడా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి ఎంత సింక్లో గిన్నెలు ఉన్నా మనకి ఇల్లంతా నీట్గా లేకున్నా ప్రశాంతంగానైతే అనిపించదు కదా. ఇంకా బయటకు వచ్చి చూస్తేనైతే ఎండ అయితే బీభత్సంగా ఉండదండి. నైట్ అయితే మస్తు వర్షం పడింది, బాగా అంటే బాగా వర్షం పడింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎండ అయితే కనకనలాడుతుందండి. చూడండి ఎంత ఎండ ఉందో, చెట్ల మీద అయితే ఎట్లా మెరుస్తూ ఉంది ఎండ. చెట్లను చూస్తేనైతే బాధ అనిపిస్తుంది. నైట్ అంతా వర్షంతో అట్లా అయిపోతున్నాయి. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఒకటే ఎండ కొడుతూ ఉంది. చూస్తుంటేనే బయట అయితే ఎండగా ఉందని నాకైతే అనిపించింది. ఇంకా లోపలికి వచ్చి చెట్ల దగ్గరికి ఇట్లా ఆకులు ఉన్నాయి, కొన్ని కుండీలలో వాటర్ కూడా అట్లనే ఉండిపోయినాయి అండి. నీళ్ళు ఇంకా పోవట్లేదు కుండీలలో నుండి.
అట్లా ఉంటే చెట్లు కూడా అంత పాడైపోతాయి కదా అని నేనైతే చెట్లన్నీ చూస్తూ ఉంటే ఇంకా పైన ఆంటీ కూడా వచ్చిర్రు. వచ్చి అయితే ఏం చేస్తున్నావురా అని చూస్తూ ఉన్నారు. ఒకటైతే మామిడి చెట్టు అప్పుడు పోయిన ఇయర్ నాటినాం, టెంక నాటినాం. అదైతే వచ్చి మొలకొచ్చేసి కొంచెంగా పెరుగుతూ ఉంది కుండీల్నే. కానీ నేనైతే దాన్ని చూస్తూ ఉంటే ఆంటీ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. ఇంకా వేరే కుండీలలో కొన్ని నీళ్ళు కూడా ఆరిపోయినాయి. వీటిలలో నీళ్ళు అయితే పారబోసిందండి. ఎందుకంటే అట్లనే వాటర్ స్టోరేజ్ అయితే ఉంటే చెట్లు కూడా పాడైపోతాయి కదా. ఇవన్నీ కొంచెం వర్షాలు ఇంకెక్కువ స్టార్ట్ అయినాక ఇవన్నీ మొక్కలు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా. కుండీలన్నీ నీట్గా వేయాలండి. ఎందుకంటే వేటికి అవే ఉండి అసలు ఏం పెరగట్లేదు, పూలు కూడా ఏం రావట్లేదు. ఇదే అండి ఇంకా మామిడి మొక్క చాలా బాగా అయితే వచ్చేసింది. మామిడి చెట్టు కూడా ఉందా ఇంకా అని ఆంటీ అయితే నవ్వుకుంటూ వెళ్ళారు. ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే మగ్గం వర్క్ అయితే ఉన్నదండి. ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది కదా. ఈరోజు అయితే మగ్గం వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నానండి. అయితే వచ్చి అయితే చూస్తూ ఉన్నా ఇంకెంతవరకు ఉన్నది అని. 3 డేస్ నుండి అయితే ఇది వర్క్ స్టార్ట్ చేసినా కానీ కుట్టలేదండి. ఇంక ఈ రోజన్నా కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఇదైతే మా అక్క కూతురుదేనా అండి. ఒక పెళ్ళికని కుట్టమని ఇచ్చిందండి. ఇంకా మా బిడ్డనే ఇంకా తనదైతే కుట్టి మా చెల్లెకైతే పంపించాలి కాబట్టి ఈ రోజు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత ఎప్పటికప్పుడు వర్క్ చేయాలనుకున్నా ఏదో ఒక పని బిజీ వలన పిల్లలు ఉండి ఇంకా ఏదో ఒక పని ఉంటుంది. అప్పుడైతే వర్క్ని అయితే ఇంకా వెనుకకు పెట్టేస్తూ ఉంటా. ఇంకా వీళ్ళైతే అంటనే ఉంటారండి ఇంట్లో, అమ్మ ఇట్లా కుట్టేది ఉంటే తొందరగా కుట్టేస్తే అయిపోతుంది కదా అని అంటూ ఉంటారు. కానీ నాకేమో ఎందుకో కుట్టాలంటే ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తూ ఉంటుంది అండి. అందుకే అట్లనే పెట్టేస్తూ ఉంటా. మొత్తానికైతే ఈరోజైతే మొత్తానికైతే కంప్లీట్ చేయాలని పట్టుబట్టి అయితే ఉన్నానండి. ఒకటే హ్యాండ్ ఉందండి. మొత్తం ఇంకా నెక్ అదంతా అయిపోయింది. ముందు నెక్, వెనుక నెక్, ఒక హ్యాండ్ కూడా అయిపోయింది. సింపుల్గానే వేస్తున్నా అండి. అంత హెవీగా కూడా కాదు కానీ ఇదైతే జర్దోస్ వర్క్ కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. జర్దోస్ అంటేనే కొంచెం లేట్గా కుట్టడం అవుతూ ఉంటుంది కదా. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది జర్దోసి, అందుకే కొంచెం టైం పడుతూ ఉంటుంది. మామూలుగా థ్రెడ్ వర్క్ అయితే తొందరనే కుట్టవచ్చు కానీ ఇంకా జర్దోస్ అనే వరకు కొంచెం టైం పడుతూ ఉంది. ఒక్కొక్కసారి స్పెట్స్ పెట్టుకొని కూడా కుడతా ఉంటా అండి. ఎందుకంటే చిన్న పూసలు కదా అస్సలు కనిపించవు. ఇంకా మామూలుగా అయితే అసలు స్పెట్స్ లేకుండానే కుడతాం. కానీ ఇంకా చిన్న పూసలు ఇవి కనిపించట్లేదని స్పెట్స్ అయితే పెట్టుకుంటా. కానీ ఎక్కువ శాతం అయితే పెట్టానండి. అలానే అంటారు ఇంట్లో వాళ్ళు, పెట్టుకొని కుడితే అయిపోతుంది కదా అని. కానీ నాకు ఎందుకో అది పెట్టుకుంటే ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అసలు స్పెట్స్ అనేటివి పెట్టకుండానే కుడతా. ఇంకా సెల్ చూసేటప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా అండి. టీవీ చూస్తూ ఈరోజు సండే ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ప్రోగ్రామ్స్ చూస్తూ ఇంకా వర్క్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. నెక్ అయిపోయింది, మొత్తం ఒక హ్యాండ్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెంగానే ఉందండి. ఈరోజు అయితే మొత్తానికైతే కంప్లీట్ చేస్తాం. ఇంకా జర్దోస్ వర్క్ కాబట్టి చాలా నైస్గానైతే కనిపిస్తుంది. సిల్వర్ కలర్గా వచ్చింది శారీలో, అందుకే సిల్వర్ కలర్ తోటే మొత్తం జర్దోస్ వర్క్ అయితే చేస్తున్నా. మనం ఇంట్లో చేసే వర్కులు ఎంత సింపుల్గా ఉన్నా కూడా బాగానే ఉంటాయండి. మొత్తానికైతే ఈరోజైతే వర్క్ కంప్లీట్ చేయాలని అయితే పట్టుబట్టినా అండి. కంప్లీట్ అయితే చేసేస్తా. అంతేనండి. థ్యాంక్ యూ.